అభిరుచి మీ అభిరుచి. నమస్తే, ఎన్టీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. సరికొత్త రుచుల్ని ఆస్వాదించే వారి కోసం ప్రతిరోజు మంచి మంచి వంటకాన్ని పరిచయం చేస్తోంది మీ ఎన్టీఆర్ మసాలా అభిరుచి. ఈ రోజు కూడా నోరూరించే రుచులతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఈరోజు ఎవరి వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకే అండి. ఓకే. విశాలాక్షి గారు, కంది గింజలు తెలగపిండి కాంబినేషన్ లో కూర చేసుకుంటే బాగుంటుందా అని చెప్పేసి అడిగారు. కంది గింజలు అండ్ అలాగే తెలగపిండి అంటే మనకు సీజన్ గా దొరుకుతూ ఉంటాయి కదండి కంది గింజలు. తెలగపిండి కాంబినేషన్ లో చేసుకుంటారండి అసలు? చేసుకోవచ్చు, అంటే కమ్మగా ఉంటాయి. అంటే కంది గింజలు కూడా మనకు కొంచెం కమ్మగా ఉంటాయి కదా, పచ్చిగా బాగుంటుంది. అంటే నేను టొమాటో కాంబినేషన్ లో చేసి చూస్తాను. టొమాటో కొంచెం గ్రేవీ ఇస్తాను. ఓకే. కంది గింజలు తెలగపిండి కూర. ఓకే, కొత్తగా ఉంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందని రాజుగారు అంటున్నారు. మనకి ఆలస్యం చేయకుండా కందులు తెలగపిండి కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కందులు తెలగపిండి కూరకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంది గింజలు 1 కప్పు, తెలగపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, తరిగిన టమాటాలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. కంది గింజలు అండ్ తెలగపిండి కాంబినేషన్ లో కూర. వావ్. సో ముందుగా కొద్దిగా నూనె వేసుకుని, ఓకే, సో మనం ఫస్ట్ ఏంటంటే కంది గింజలు ఉడికించి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది. ఫాస్ట్ గా కుక్ అవుతుంది. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. నార్మల్ గా కంది గింజలు ఈ సీజన్ లో దొరుకుతాయి కాబట్టి ఎన్ని రకాలుగా ట్రై చేయాలో అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. కానీ తెలగపిండి కాంబినేషన్ అనేది అసలు ఐడియా రాలేదండి నిజంగానే. సో కొంచెం సూపర్ విశాలాక్షి గారు. కమ్మగా ఉంటుంది. ఓకే. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. సో మొత్తం కూరకు సంబంధించి వేసేస్తాం. ఇక్కడ వేసేస్తున్నాం. కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు, ఓకే, అలాగే కొంచెం గ్రేవీ కొరకు టమాటో. ఓకే. సో తెలగపిండికి అండ్ టమాటాకి అయితే బాగుంటుంది. సో చక్కగా ఈ టమాటా ముక్కలు అక్కడక్కడ కంది గింజలు తగులుతుంటే చాలా కమ్మగా బాగుంటుంది కదండి. నాకు తెలిసి కర్రీస్ ఒత్తినే తినే వాళ్ళు హ్యాపీగా తినేయచ్చు మొత్తం టేస్టీగా. అంటే కొంచెం కమ్మగా ఉంటుంది కదా, లైట్ గా ఈ టమాటో పులుపు కూడా తగులుతూ చాలా బాగుంటుంది. పెట్టేస్తారా? అండ్ ఇంకోటి ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేశారు కదండి, అది కాకుండా కేవలం పచ్చిమిరపకాయ కారంతో కూడా బాగుంటుందా? అంటే పేస్ట్ లా చేసుకొని వేసుకొని సీజన్ కాబట్టి కొంచెం ఘాటుగా కూడా బాగుంటుంది. ఓకే. సో కాస్త మగ్గాలి. అవునా, ఒక చిట్కా చూద్దామా? ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా: ఉసిరికాయ పొడిలో ఎగ్ వైట్ ఇంకా నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా నెలకు ఒకసారైనా చేస్తే జిడ్డు మురికి వదిలిపోయి జుట్టు సిల్కీగా ఉంటుంది. చిట్కా చూసారుగా. ఓకే, చూద్దామండి. వావ్, ఓకే అండి, దగ్గరకు వచ్చేసింది, బామ్మకి పెళ్ళి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న కంది గింజలు, ఎస్,
ఇందులో వేసి కనుక ఉడికించేటట్టయితే చాలా టైం తీసుకుంటుంది, మిగతా అన్ని కూడా మాడిపోతాయి. కాబట్టి ముందే ఉడికించి వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో దీనికి కేవలం జీలకర్ర పొడి అండ్ అలాగే ధనియాల పొడి ఈ రెండు అయితేనే బాగుంటాయి. సరిపోతుందండి. ఓకే. మీరు ఇక్కడ టమాటో వేసి గ్రేవీలా చేస్తున్నారు కదండి. మనం నార్మల్ గా ఈ కందులు అండ్ అలాగే తెలగపిండి రెండు కూడా వేసి డ్రైగా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, అంటే స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. స్నాక్ లాగా కూడా బాగుంటుంది. ఓకే. సో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. సో కంది గింజలు, కాజు పేస్ట్ ఇలా వేసుకొని, అంటే నార్మల్ గా మనం మటర్ తో చేసుకుంటూ ఉంటాం కదా బటానీ, మసాలా కాంబినేషన్ లో సో అలా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు కదండి. ఓన్లీ కంది గింజలు కాకుండా దాంట్లో బంగాళదుంప కానీ, వెజిటేబుల్స్ కానీ, ఓకే, గోబీ కాంబినేషన్ లో కానీ, ఓకే, లేదా పన్నీర్ కాంబినేషన్ లో కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఈ కంది గింజలతోనే మనం ఏదన్నా స్నాక్ ఐటమ్ ఫ్రైలా ఏదన్నా డీప్ ఫ్రైలా చేసుకోవాలి అంటే నార్మల్ కార్న్ తో మనం చేసుకుంటూ ఉంటాం, సో అలా ఏమన్నా దీంతో బాగుంటుందా? చేసుకోవచ్చు, అంటే కొంచెం కచ్చాపచ్చాగా చేసేసి మనం పకోడీలా కానీ, వడలు కానీ ఓకే అవి కూడా చేసుకోవచ్చు. లేదు, గింజలకి ఏదన్నా పైన కోటింగ్ లా వచ్చేసి మనం డీప్ ఫ్రై చేసుకోవడం అలా కొంచెం అంత సజెస్టబుల్ కాదండి, ఎందుకంటే లోపల మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కదా, పచ్చి గింజలు ఒకేసారి పేలుతాయి. ఓ అమ్మో, కంది గింజలతో ఏమన్నా ట్రై చేయండి, కానీ రాజుగారు అన్నట్టు సపరేట్ గింజలతో మాత్రం డీప్ ఫ్రై చేయొద్దు. కచ్చాపచ్చాగా చేసుకుంటే మనకు ప్రాబ్లం. సో ఆయిల్ కూడా కొంచెం ఫ్లోట్ అవుతుంది కదండి. సో ఇప్పుడు మనం తెలగపిండి. ఓకే, తెలగపిండి అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. సో తెలియని వాళ్ళకి ఆ తెలగపిండి అంటే ఏంటో చెప్పరా రాజుగారు? సో మామూలుగా మనం ఆయిల్ తీస్తారు కదండి నువ్వుల నుంచి. అవును. తీసిన తర్వాత ఏదైతే ఎక్స్ట్రాగా మిగిలిపోతుందో అంటే ఆ పొట్టు లాంటిది, అవును, సో దాన్ని మనకు అలా ఇలా పౌడర్ లా చేస్తారు. కొద్దిమంది అలా ముద్దలానే దాన్ని చిదిమేసి కూడా వేసుకుంటారు. సో అది మనకు తెలగపిండి. సో నువ్వుల నుంచి ఆయిల్ అంతా తీసిన తర్వాత మిగిలిన పొట్టు ఏదైతే ఉంటుందో అది పౌడర్ లా చేస్తే దాన్ని మనం తెలగపిండి. అవును, దాంట్లో ఆయిల్ అంతా తీసేసిన తర్వాత అది వేస్ట్ గా కాకుండా అది కూడా హెల్దీ అండి. హెల్దీ. అవునా? ఇలా ముద్దకూరలా కూడా బాగుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. బౌల్ ఇస్తారా? ఎస్. సో చివరిగా కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, వావ్. ఓకే, సో కంది గింజలు తెలగపిండి కాంబినేషన్ లో కర్రీ. కంది గింజలు తెలగపిండి కాంబినేషన్ చేశారు కదా, ఇప్పుడు చూస్తుంటే మనకి ఇవి చూస్తే నో డౌట్ అందరూ ఫస్ట్ మటర్ అని అనుకుంటారు, పచ్చి బఠానీ అనుకుంటారు. దాంతో కూడా కాంబినేషన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, మరి వేడివేడిగా కంది గింజలు తెలగపిండి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కందులు తెలగపిండి కూర తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కంది గింజలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. చివరగా తెలగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కందులు తెలగపిండి కూర రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. కంది గింజలు తెలగపిండి కూర. తెలగపిండి కమ్మగా ఉంటుంది, కందులు ఇంకా టేస్టీగా ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్ లో కరెక్ట్ గా మసాలా, కరెక్ట్ ఉప్పు కారం పడి చాలా టేస్టీగా ఉందండి. ఓకే అండి. సో అన్నట్టుగా ఉత్తినే తినవచ్చు, రోటీకి ఇంకా బాగుంటుంది. రైస్ కంటే కూడా రోటీలో చాలా బాగుంది. సూపర్ గా ఉంది. కందులు తెలగపిండి కూర చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ఎప్పుడైనా తల తిరుగుతున్నట్లుగా వికారంగా అనిపించినట్లయితే ఒక గ్లాస్ నీళ్ళల్లో జీలకర్ర మరిగించి అందులో కొద్దిగా కొత్తిమీర రసం అలాగే ఉప్పు కలిపి
భోజనం తర్వాత తీసుకున్నట్లయితే వికారం, తల తిరగడం తగ్గిపోతాయి. కందులు అండ్ అలాగే తెలగపిండి కాంబినేషన్ లో మంచి కూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక కొత్త కాంబినేషన్ అండ్ చాలా హెల్తీ సలాడ్ అండి. అది మునగాకు అండ్ కొబ్బరి కాంబినేషన్ లో సలాడ్. మునగాకు కొబ్బరి సలాడ్. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో మునగాకు కొబ్బరి సలాడ్ చేయబోతున్నారు. అవునండి. మునగాకుతో సలాడ్ అనేది చాలా కొత్తగా ఉందండి. అసలు నార్మల్ గా అది బాగా వండితే గానీ టేస్ట్ బాగోదు. అంటే కొంచెం లైట్ ఒగర్ టైప్ లో ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా కొంచెం వేయిస్తామండి దాన్ని. సో వేయించడం వల్ల కొంచెం ఆ కమ్మదనం టేస్ట్ వస్తుంది, అలాగే కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. అవును, మునగాకు తీసుకోవాలి, చాలా మంచిది అంటూ ఉంటారు. సో ఇక్కడ కొబ్బరి కూడా ఉంది కాబట్టి మనకు బాగా వస్తుంది సలాడ్, కమ్మగా ఉంటుంది అంటారు. ఎస్ అండి. ఓకే, మరి మునగాకు కొబ్బరి సలాడ్ కి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. మునగాకు కొబ్బరి సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూను, ఉప్పు తగినంత, వెన్న 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూను. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మునగాకు అండ్ కొబ్బరి సలాడ్. సో కొద్దిగా వెన్న వేసుకొని చేసుకుందామండి, ఓకే, లేదా ఆలివ్ ఆయిల్ వేసుకోండి. ఓకే, వెన్నతో అయితే టేస్టింగ్ కొంచెం బాగుంటుంది. ఎస్ అండి. సో కొద్దిగా అల్లం అండి. ఓకే, కొద్దిగా అల్లం. సో ఈ సలాడ్ కి అల్లం ఫ్లేవర్ అయితే బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, వెన్న, అల్లం, పచ్చిమిరపకాయలు. ఓకే, సో అలాగే మునగాకు. సో కొంచెం లేతగా ఉండే తీసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అవును. సో ఈ వెన్నలో వేయించిన తర్వాత మీరు అన్నట్టుగానే ఆ ఒగరు అనేది కొంచెం పోయి టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటారు కదండి. ఈ అల్లం ఫ్లేవర్, వెన్న ఇవన్నీ కూడా. సో ఇది కాస్త మనకు వేగాలండి. ఓకే, మరి అలాగే ఒక చిట్కా చూద్దామా? ఓకే, ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. నల్ల జీలకర్రను కానీ తెల్ల జీలకర్రను కానీ నీళ్లలో అరగంట సేపు మరిగించి ఆ నీటిని 2 గంటల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత ఆ నీళ్లతో కళ్ళని కడుక్కున్నట్లయితే కళ్ళ కలకలు కానీ కళ్ళల్లో దురద రావడం కానీ తగ్గిపోతుంది. చిట్కా చూసారుగా. ఓకే, ఓకే అండి, బాగా వేగిపోయిందండి, మంచి వాసన వస్తుందండి. మునగాకుదా? అవునండి. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు. ఓకే, వావ్, ఇంకా ఇలా వేస్తే ఇంకెవరెందుకు తినరు, హ్యాపీగా తినేస్తారు. ఉడికించిన బీన్స్, అలాగే గోబీ అండి, కాలీఫ్లవర్. ఓకే, సో అలాగే సీజనింగ్ కూడా చేసుకుంటున్నాం. సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో నార్మల్ గా మిగతా వెజిటబుల్స్ కి చక్కగా మునగాకు అంటుకుంటుంది, మనం తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, కానీ దాని వగరు అదంతా ఏం మనకు తెలియదండి. సో అసలు హెల్తీ ఫుడ్స్ కొన్ని బాగోవు, కానీ అవి ఎలా తయారు చేసుకొని తింటేనే బాగుంటాయి. అవునండి, కరెక్ట్ మెథడ్ లో చేసుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు అవి కూడా. ఓకే, ఎస్. సో దీంట్లో పచ్చి కొబ్బరి, ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేస్తున్నారు. సో హ్యాపీగా సలాడ్ మనం ఫుల్ మీల్ లా తీసేసుకోవచ్చు. ఎస్. ఓకే, ఎస్. సో ఇక్కడ సలాడ్ రెడీ. కొద్దిగా నిమ్మరసం అండి, కొంచెం ఆ పులుపు ఉంటే కూడా బాగుంటుంది. అండ్ ఇందులో ఇక్కడ వెజిటబుల్స్ మీరు గోబీ, క్యారెట్ అండ్ బీన్స్ వేశారు కదా, ఇవి కాకుండా మిగతా వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు? గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్, బంగాళదుంప కూడా కావాల్సి కూడా వేసుకోవచ్చు. క్యాబేజ్. క్యాబేజ్ అంత బాగుంటుంది, స్మెల్ వస్తుంది కదా. ఓకే, సో ఇదే కొంచెం మునగాకు ఉంది కదా, మునగాకు ఫ్లేవర్ కూడా తెలియాలి మనకు. సో కాబట్టి క్యాబేజ్ ఒకటి వాడకుండా మిగతా వాడేసుకోవచ్చు. ఓకే అండి, గ్రేట్ సార్.
అండ్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా చాలా బాగుందండి. ఎవరైనా ఊహు అనుకుంటే హ్యాపీగా ఇలా తీసుకొని తినేస్తారు. అవునండి. అండ్ ఇందులో క్యాప్సికమ్ బాగుంటుందండి, దాని ఫ్లేవర్ ఎక్కువ వస్తుంటుంది. కొంచెం ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, మునగాకు కొబ్బరి సలాడ్ రెడీ అండి. చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది. నాకు తెలిసి ఇంకా టేస్ట్ గురించి చెప్పలేదు, చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, మరి ఇప్పుడు మాకు కార్వింగ్ చేసి చూపిస్తారు? తప్పకుండా. కీరాతో బటర్ఫ్లై చేస్తున్నానండి. కీరాతో షేప్ లో బటర్ఫ్లై షేప్ లో చేస్తున్నాను. సో మనం కొంచెం సైడ్ లోంచి తీసుకుంటున్నాం. ఓకే. కొంచెం స్లాండ్ గా కట్ చేస్తున్నానండి. సో ఇటువైపు నుండి కూడా కొద్దిగా స్లాండ్. సో ఇది మనకు యూజ్ అవుతుంది. సో ఈ కార్నర్ నుంచి కొంచెం ఇక్కడ ముందు ఈ కొంచెం అంటే 1/4 ఇంచ్ గ్యాప్ వదిలేసి మిగతాది కొంచెం ఇలా స్లిట్స్ ఇస్తున్నాను. ఓకే. ఇలా. సో అంత పల్చగా కనుక కట్ చేసుకున్నట్టయితే మనం ఫోల్డింగ్స్ కి కదా ఈజీగా ఉంటుంది. సో రెండు వైపులా ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం జిగ్జాగ్ గా కట్ చేస్తాను. ఓకే. అలాగే వెనక వైపు కూడా. స్కిన్ పీల్ చేయాలి. సో ఇక్కడ వరకు ఇలా పీల్ చేయాలి. ఓకే. నెక్స్ట్ లోపల వైపు ఉన్న 2 లేయర్స్ ఇలా ఫోల్డ్ చేస్తున్నాం. సో కీరా అనేది ఆల్రెడీ మనకు లోపల వెట్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఈజీగానే ఉంది, ఇంట్లో ట్రై చేయొచ్చు. మనం కట్ చేసుకునే లేయర్స్ మనకు ఫోల్డ్ అవ్వాలి కాబట్టి చాలా పల్చగా కట్ చేసుకోవాలి. సో దీన్ని మనం వాటర్ లో వేస్తే ఇలా పైకి లేస్తుందండి. సో నేను ముందుగా చేసి పెట్టాను. ఓకే. సో ఇలా మనకు పైకి లేసి పెట్టాను. అలా వాటర్ లో ఎంతసేపు ఉంచాలంటారండి? 5 మినిట్స్ సరిపోతుంది. 5 మినిట్స్ లో స్టిఫ్ గా అయిపోయి అది పైకి లేస్తుంది. ప్లేట్ ఇస్తారా? ఎస్. వావ్. ఓకే, మునగాకు కొబ్బరి సలాడ్ రెడీ అండి. మనకు చూడడానికి సింపుల్ గా అనిపిస్తుంది, అని కష్టమా? ఏం లేదండి, చాలా ఈజీగానే జస్ట్ ఇచ్చుకోవడం, స్కిన్ పీల్ చేయడం. అండ్ ఇక్కడ జిగ్జాగ్ గా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ కొంచెం కట్ చేయాలి అంతే. అంతేనండి. ట్రై చేయొచ్చు. వావ్, చక్కటి కార్వింగ్ తో పాటు మునగాకు కొబ్బరి సలాడ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. మునగాకు కొబ్బరి సలాడ్ తయారు చేయు విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, మునగాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, ఉడికించిన కాలీఫ్లవర్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం జల్లి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు కొబ్బరి సలాడ్ రెడీ. మునగాకు కొబ్బరి సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీన్ని టేస్ట్ చేసే టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. పులుపు, ఆ కొబ్బరి టేస్ట్ అండ్ అలాగే మునగాకు ఫ్లేవర్ అనేది కూడా మనకు బాగా తెలుస్తుంది. అవునండి. సో వెజిటేబుల్స్ ఇవన్నీ కలుపుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంది. సో ఫుల్ మీల్ గా హ్యాపీగా అలా టీవీ చూస్తూ సరదాగా తినవచ్చు అనమాట. అంత బాగుంది. కొత్త రకం అంటే మునగాకు ఫ్లేవర్ లో కొత్త సలాడ్. ఎస్, సూపర్. మునగాకు కొబ్బరి సలాడ్ చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు పరగడుపునే 1 స్పూన్ తేనె తీసుకున్నట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఊరించే వంట. ఊరించే వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు.
హాయ్, హాయ్, నీ పేరు? శిరీష, శిరీష. ఎక్కడి నుంచి వచ్చావు? కొత్తపేట. కొత్తపేట నుంచి. ఏం చదువుకుంటున్నావు? బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్ కంప్లీట్ అయింది. సో ఇంకా వంటల పనిలో ఉన్నావా? బాగా చేస్తావా? చేస్తాను. చాలా ఇంట్రెస్టా? పర్లేదు, పర్లేదు. హాయ్, హాయ్, నీ పేరు? రమ్య, రమ్య. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? సంతోష్ నగర్, సంతోష్ నగర్. నువ్వేం చేస్తూ ఉంటావు? బీటెక్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వంటల పనిలో ఉన్నారా మీరు కూడా? పరిచయం ఉందా ఇద్దరికి? ఫ్రెండ్స్, ఫ్రెండ్సేనా? కాలేజ్ ఫ్రెండ్సా? కాలేజ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇద్దరిట్లో వంటలు ఎవరు బాగా చేస్తారో చూడాలి. ఫస్ట్ ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? ఏం చేస్తున్నావు? గుత్తి బెండకాయ పులుసు. గుత్తి బెండకాయ పులుసు. ఆహా, గుత్తి వంకాయలు ఇవన్నీ చూసాను కానీ గుత్తి బెండకాయ పులుసు అంట ఇదేదో కొత్తగా ఉంది. నాకు తెలిసి టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటాను కదా. ఓకే, మరి గుత్తి బెండకాయ పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గుత్తి బెండకాయ పులుసు కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/4 కిలో, టమాటా ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, వేయించిన వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, చింతపండు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 5 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రమ్య, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బెండకాయలు తీసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి కదా. టెన్షన్ టెన్షన్ టెన్షన్. చాలా కామా రమ్య మీ కాలేజ్ లో? బయట అరవదు కానీ కాలేజ్ లో అరిసిద్ది. అవునా? నార్మల్ గా కాలేజ్ లో అక్కడ ఇంట్లో మాత్రం అరుస్తారు. ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువ అరుస్తుందా? నన్ను కూడా నీ ఫ్రెండ్ లా అనుకో. ఓకే, ఇప్పుడు అరు. శివాని, ఇలాంటి ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండు. ఓకే, ఇప్పుడు ఆయిల్, వేరుశనగ పలుకుల పొడి. ఇదేంటి, వేయించిందా లేకపోతే పచ్చి? వేయించి గ్రైండ్ చేసింది. వేయించి గ్రైండ్ చేసావు. ఓకే, సో ఈ పొడి వేయాలి అందులో? అందులో వేయద్దు. మరి ఇది ఎందుకంటే ఇప్పుడు ఏం వేయాలి? ఇందులో బెండకాయలు ఫిల్ చేసుకోవాలి. బెండకాయ సరే. ఇదేంటి, బెండకాయలు తీసుకొని మధ్యలో కట్ చేసి పెట్టుకున్నావా? ఓకే, నిలువుగా కట్ చేయాలి. ఓకే, ఇందులో ఫిల్ చేసుకోవాలి. ఇది ఫిల్ చేసే అయితే ఓనే అదే అనుకున్నా, పొడి పొడిగా ఎలా పెడతారు అని చెప్పేసి. వాటర్ వేసి కొంచెం ముద్దలా చేసి చేస్తావా? కొంచెం ఉప్పు కారం వేయాలి. కారం వేయాలి ఫస్ట్. ఓకే, తగిన ఉప్పు వేయాలి. ఓకే, సో వేయించిన పల్లీల పొడిలో ఉప్పు కారం వేసి కొద్దిగా నీళ్లు వేసి మనం ముద్దలా తడుపుకోవాలి అంతేనా? ఓకే, సో ఈ ముద్దని చక్కగా కట్ చేసిన బెండకాయలు స్టఫ్ చేసేసుకోవాలి. ఓకే, బెండకాయలు పెట్టుకోవాలి. ఓకే. ఎక్కడ నేర్చుకున్నావు ఈ వంట? మమ్మీ నేర్పించింది. మమ్మీ నేర్పించిందా? బాగుంటుందా? బాగుంటుంది. చాలా బాగుంటుందా? బాగుంటుందా? చాలా బాగుంటుంది. నువ్వు తిన్నావా? తినలేదు. పెట్టలేదు. సో అలా స్టఫ్ చేసి ఇందులో వేసి వేయించుకోవాలా? ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మాట్లాడమని వంటకు వచ్చింది. ఓకే, సో ఇందాక చక్కగా ఆయిల్ వేసారు, అందులో వేసి మనం వేయించుకోవాలి. ఇది అంతేనా? ఓకే, సో ఇవి వేయించిన తర్వాత మిగతా ప్రాసెసా? మిగతా దాంట్లో ఆయిల్ వేసి అవన్నీ వేసి వేయించుకోవాలా? స్టవ్ ఈ ప్యాన్ యూస్ చేద్దామా? ఓకే, సో ఈ స్టవ్ మీద బెండకాయలు ఫ్రై అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేయాలి? ఆయిల్ వేసుకోవాలి. ఓకే, చూడు సరిపోతుందా? ఓకే, పోపు గింజలు వేయాలి. పోపు దినుసులు వేయనా? సో ఈ పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలా? ఓకే, నిజంగానే ఏదేమైనా మీ ఫ్రెండ్ చాలా కామ్ గానీ వంట చేసావా? తను ఒక్కదాన్ని స్టఫ్ చేసిన మిగతా 2 పనులు మనం చేస్తాం. అక్కడ అంతేనా? ఇలా వాడుకుంటుంది అనమాట. ఎలా వాడుకోవాలో కామ్ గా ఉండి అలా వాడుకుంటుంది రమ్య. ఏ రమ్య? సరే, ఇవి వేయిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయనా? అవును. ఓకే,
ఇవి అయిందా లేదా అని అడుగుతున్నావు అంతేనా? ఇవి అయిందా ఇంకా అవ్వాలా? ఇంకొంచెం. ఇంకొంచెం అంటే వేయించు. ఓకే, ఇప్పుడు టమాటాస్ వేసుకోండి. ఓకే వేసేనా? టమాటాలు మగ్గిన తర్వాత వేయాలా మిగతాది? నేను గట్టిగా మాట్లాడొచ్చు కదా. చాలా కామబ్బా మీ ఫ్రెండ్, ఏం జోకులు వేయదు, ఏం అరవదు. అసలు నోట్లోంచి ఒక్క మాట కూడా రావట్లేదు మీ ఫ్రెండ్కి. ఈమె ఫ్రెండ్షిప్ కట్. నాకు ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళంటే మీరు చెప్పండి ఒక జోక్. నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, ఎప్పుడు చెప్తూ ఉంటాను. నువ్వు చెప్పు. ఏం చెప్పాలా? నాకు జోక్స్ రావు. పాట పాడు. పాడనా? అసలే రాదు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తొక్కలేదు. నీ ఫ్రెండ్షిప్ ఉంటే ఏంటి, లేకపోతే లేదన్నట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంట. వేసేయి. మొత్తం కూరకు సరిపడా వేస్తున్నావా? కూరకు సరిపడా వేయాలి. నువ్వు చేసేది కూర పులుసా? పులుసు. పులుసు. పులుసుకి సరిపడా వేసేస్తున్నావా? ఓకే. చూడు, ఇవి అయిపోయాయా? అయిపోయిందా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి. ఇప్పుడు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేనా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది పులుసు చేసుకొని అందులో వేయాలి. ఓకే. చాలా ఈజీగా ఉందబ్బా ఇది. తొందరగా అయిపోతుంది. తొందరగా అయిపోతుంది. కావాలంటే ఇలా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే పులుసు చేసుకోవచ్చు. అలా కూడా తినచ్చు. ఇలా అదే చెప్తున్నాను. సో చింతపండు పులుసు వేసావు, సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. చింతపండు పులుసు కూడా వేస్తావు. ఇంకేమైనా వేసేది ఉందా ఇందులో? కారం. కారం వెయ్యి. లాస్ట్కి వేస్తే మగ్గుతుంది. సో ఫస్ట్ వేస్తే మగ్గదు. ఓకే. సో కారం మాత్రం లాస్ట్కి వేసుకోవాలి. ఓకే. కొద్దిగా పసుపు వేయాలి. ఇప్పుడు ఇప్పుడు అది ఇందులో వేసేసాను. ఇప్పుడు ఏం వేయాలో నేను చెప్పనా? చెప్పండి. కొంచెం కారం, ఇంకొంచెం ఉప్పు. సరే వేద్దాం. నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఏంటి, బెండకాయలు ఇందులో వేసేయాలా? వేసేయండి. సో ఇందాక ఫ్రై చేసుకునే బెండకాయలు స్టఫ్డ్ బెండి ఇందులో వేసేస్తాం. గుత్తి బెండకాయ ఇది కూడా వేసేయాలా? ఓకే. నాకు తెలిసి ఇంకాసేపు ఉంచితే అయిపోతుంది కదా. కొంచెం మసాలా, గరం మసాలా. ఓ, ఇంకా గరం మసాలా కూడా ఉందా? సో ఫైనల్ గా గరం మసాలా. సో మిగతా పులుసు మొత్తం కూడా ఈ బెండకాయలకు ఆ ఫ్లేవర్ అనేది పట్టుకుంటే అయిపోతుంది. ఇది రెడీయా? కానీ బాగుంది. థ్యాంక్స్. ఉప్పు కరెక్ట్గా వేసింది అనిపిస్తుందా నీకు? ఎక్కువ వేసింది అనిపిస్తుంది. నీకు ఎక్కువ వేసింది అనిపిస్తుందా? నాకు ఎందుకో తక్కువ వేసింది అనిపిస్తుంది. ఊరికే నేను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నువ్వు ఎంత వేయాలో అంత అనుకున్నావా? అంత వేసావా? మరి ఎవరు ఇలా ఎంతో మంది మాట్లాడుతుంటారు పక్క నుంచి, పట్టించుకోకూడదు. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను నా వంట మీద అనుకోవాలి. సరే. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేనా? అదే ఆఫ్ చేయండి. తీసేద్దాం ఇంకా. ఈ వంట నేనే చేశాను. ఈ వంట కనుక ప్రైజ్ వస్తే నాకే. సరే, మీరే తీసుకోండి. థ్యాంక్ యూ. కావాలి చెప్తా. ఈ వంట సజెస్ట్ చేసింది నాకు రమ్య అని చెప్పి. ఓకే. కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్ గా పైనుంచి కొత్తిమీర. ఓకే, అయిపోయింది. ఏమైంది? గుత్తి బెండకాయ పులుసు. గుత్తి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది.
ఓకే, మరి వేడి వేడిగా గుత్తి బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. గుత్తి బెండకాయ పులుసు తయారు చేయు విధానం. ముందుగా బెండకాయలను స్టఫింగ్ కు వీలుగా ఉండేలా కట్ చేసి ఉంచాలి. వేయించిన వేరుశనగ పలుకుల పొడిలో కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బెండకాయల మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసిన బెండకాయలను వేయించి పక్కనుంచాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు పులుసు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఇందులో వేయించిన బెండకాయలు, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుత్తి బెండకాయ పులుసు రెడీ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. జీలకర్రని వేయించి పొడి చేసి పెట్టుకుని వేపులలో వేసుకున్నట్లయితే రుచి రెట్టింపు అవుతుంది. అలాగే డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. శిరీష, ఇప్పుడు నీ టర్న్. మీ ఫ్రెండ్ చక్కగా గుత్తి బెండకాయ పులుసు చేసింది, మరి నువ్వేం చేస్తున్నావు? సోయా మటర్ కర్రీ. సోయా మటర్ కర్రీ. వావ్. ఓకే, మరి సోయా మటర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సోయా మటర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, వెన్న 1 టీ స్పూను, కారం తగినంత, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1/2 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 4, టమాటాలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే శిరీష, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. ఓకే, స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. బటర్ తీసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసమని బటర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో టేస్ట్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుందని బటర్ వేస్తున్నాం. కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు, మనకి ఏది పాసిబుల్ ఉంటే అది. ఇదేంటి ఇక్కడ ఏదో పేస్ట్ చేసి పెట్టావు? టమాటాను ఆనియన్ పేస్ట్. టమాటా ఆనియన్ 2 కలిపి పేస్ట్ చేసాం. 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నావా? 2 టమాటాలు తీసుకున్నా, 1 ఆనియన్ తీసుకొని ఓకే పేస్ట్ చేసాం. ఉల్లిపాయలు, టమాటా తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నారు. ఓకే, అవును. ఇక్కడ సోయా మటర్ కర్రీ అన్నావు కదా, సో ఇక్కడ మీల్ మేకర్ తీసుకున్నావా? సోయా చిన్నవి ఉంటాయి కదా, అవును. సోయా. ఓకే ఓకే ఓకే, సోయా గ్రాన్యూల్స్. ఓకే ఓకే, ఇక్కడ మెల్ట్ అయిపోయింది బటర్ కూడా. తర్వాత కాజు పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్ ఇది వేసుకోవాలా? వేసుకొని కొంచెం దూరగా వేగనివ్వాలి. ఓకే, సో ఇదంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందే వేస్తున్నావా? కాజు పేస్ట్. నీకెవరు నేర్పించారు ఈ వంట? మా అక్క నేర్పించింది. మీ అక్క నేర్పించిందా? మా పక్కన అక్క నేర్పించింది. పక్కింటి అక్క నేర్పించిందా? నువ్వు చెయ్యి, నీ వంట నేనే చేస్తా. నీకు శ్రమ తగ్గిస్తున్నా. నాకు శ్రమ తగ్గిస్తున్నారా? నా పని కాదు. ఓకే, నిజంగా మంచి వాసన వస్తుంది. బటర్ వేసినందుక, కాజు పేస్ట్ వేసినందుక? 2 వేసాం కదా, అందుకే ఎక్కువ వస్తుంది. అందుకే ఎక్కువ వస్తుంది అంటున్నావా? సో ఇది బాగా దూరగా వేగిన తర్వాత మిగతా ప్రాసెసా? సో నువ్వు చెప్పు, మీ కాలేజ్ విశేషాలు. ఏముంది, మాది ఉమెన్స్ కాలేజ్. ఉమెన్స్ కాలేజ్ అయితే ఏముందా? అవును, మరి ఏముంటది, ఇంకా అమ్మాయిలు ఎప్పుడు అయ్యే ముచ్చట్లు కదా. అమ్మాయిలు ఉంటేనే ఇంకా బాగా అల్లరి అదంతా చేయొచ్చు అంటే కదా. బాగా అల్లరి అబ్బాయిలు ఉంటే అబ్బా వీళ్ళు ఉన్నారా, ఏం తిరుగుతాం, ఏం బట్టలు వేసుకుంటాం, ఇవన్నీ ఉంటాయి. అదే గర్ల్స్ కాలేజ్ బాగా స్ట్రిక్ట్ ఉంటది. ఏ ఉండు, మాట్లాడుతుంది అసలు మాట్లాడుతుందో చెప్పు. క్లాస్ లో బాగా అల్లరి చేస్తుంది. అవునా? ఎలా అల్లరి చేస్తుంది? అంటే అల్లరి అంటే అంతే, మన వాయిస్ ఉంటది, అరుస్తూ అందరిని పిలుస్తూ ఉంటది. ఓకే, సో అక్కడ క్లాసెస్ తీసుకునే టైంకి ఇలా పేపర్లు ఇసుకుంటే అది కూడా చేస్తుంది. అవి కూడా చేస్తుందా? కొంటె పిల్ల. ఏదో మీ అభిమానం. ఓ కొంటె పిల్లని చూసా. ఇంకా వేగాల? సరిపోతుంది. సో ఈ కాజు పేస్ట్ అనేది వేస్తే మాడుతూ ఉంటుంది కాబట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి, అంతేనా? ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి. 1 పచ్చిమిరపకాయల 4. నీ ఇష్టం వచ్చిన వేసుకో. పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఓకే,
అది కొంచెం వేగాక చాలా పెద్దగా మంచి ఫ్రెష్గా ఉన్నట్టున్నాయి. అట్టా కట్టా ఉన్నాయి పచ్చిమిరపకాయలు. ఎంత కారం ఉంటుందో. ఈ పచ్చిమిరపకాయలు వేగాల ఇప్పుడు. కొంచెం లైట్గా. సో ఈ ఘాటు అనేది బాగుంటుంది కదా పచ్చిమిరపకాయల ఘాటు. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కారం వేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అండ్ దిట్టంగా వేసారు. మళ్ళీ కాజు పేస్ట్ టమాటా వేస్తున్నాం కదా, సరిపోతుంది. సరిపోదు. ఓకే, తర్వాత టమాటాను ఆనియన్ పేస్ట్. టమాటా ఆనియన్ పేస్టా మొత్తం వేసేయాలా? మొత్తం వేసేయండి. సో చక్కగా కాలేజ్ అయిపోయాక మీ పక్కన అక్కలేరు కానీ వంటలు నేర్చుకుంటాం అనమాట. కానీ ఆ మిరపకాయల ఘాటు ఉందే బాగా వస్తుంది కదా. ఇప్పుడు సాల్ట్ తీసుకోవాలి. సో ఈ కూరకు సరిపడా సాల్ట్ సాల్ట్ వేసి. వేసుకుని ఓకే, ఇలా తెలిసిపోతుందా వేస్తే? అనుకుంటున్నా తెలిసిపోతుందని నేనైతే. తెలిసిపోతుంది. బా చాలా తెలియగా సమాధానాలు చెప్తాను. చూద్దాం చేసి చూసిన తర్వాత. ఇప్పుడు పోపు దినుసులు. మామూలుగా నూనె వేసిన తర్వాత ఫస్ట్ పోపు దినుసులు వేస్తారు కదా. అవును, ఫస్ట్ ఇదేంటో కొత్తగా ఇదొక కొత్త ప్రాసెస్. అంతా నేర్చుకోండి. టేస్ట్ బాగుంటే అప్పుడు నేను మీకు చెప్తే అప్పుడు చేయండి ఇలాగ. పసుపు తీసుకోవాలి. ఓకే, మనలో మన మాట శిరీష, నువ్వు పోపు దినుసులు వేయడం మర్చిపోయావు కదా. మర్చిపోలేదు. నిజం చెప్పు. నిజం చెప్పాలంటే అంటే ఫస్ట్ వేసి ఇది ఒక స్టైల్, ఇది ఒక వెరైటీ, అందరిలా ఉండకూడదు కదా. మీ అందరికీ తెలిసిందే పోపు దినుసులు ఫస్ట్ వేసుకోండి. అవి వేగో ఇప్పుడు తినే వాళ్ళకి మాత్రం చేదుగా తగులుతాయి. లక్కీగా ఈ ఫ్లేవర్స్ తో కలిసి ఆ చేదు అనేది బాగుంటే ఫస్ట్ ప్రైజ్ తిని తీసుకుంటుంది. సరే చూద్దాం. చాలా అల్లరి పిల్లే. చాలా మీద కూడా జోక్ చేస్తాను. నమ్మకండి. నీ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి. నెక్స్ట్ సోయా చంక్స్, గ్రాన్యువల్స్ ఓకే, బాయిల్ చేసాము ఆల్రెడీ. బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇది వేసైనా మొత్తం ఇలాగా. కానీ బాగుంది కదా మొత్తం ఇలా చక్కగా ముద్ద కూరలా ఉంటుంది. ఆ కాజు పేస్ట్ ఒకటి. ఇది రోటీస్ లో బాగుంటుంది టేస్ట్. రోటీస్ లో బాగుంటుందా? మేము ట్రై చేసాం ఇంట్లో. ఓకే, ఇవేంటి పచ్చిపట్టాన్ని ఆల్రెడీ ఉడికించి తీసుకో. ఫాస్ట్ గా అయిపోతుందనా? ఫాస్ట్ అయిపోతుంది. అయినా ఇది చాలా ఎక్కువ టైం టేకింగ్ కాబట్టి ముందే ఉడికించి పెట్టుకోవడం better. కొంచెం లైట్ గా వాటర్ తీసుకోవాలి. ఓకే, మాడిపోకుండా కొంచెం మంచిగా ఉంటుంది ఉడికి. కానీ ఏదో డిఫరెంట్ గా కొత్తగా ఉంది. టేస్ట్ కనుక బాగుంటే మీకు చెప్తాను, వెంటనే మీతో ట్రై చేసేయండి. చూస్తుంటే మాత్రం నాకు ఎందుకో బాగా అనిపిస్తాం. గరం మసాలా వేసుకోవాలి. ఓకే, సో ఫైనల్ గా లాస్ట్ కి దించే ముందు గరం మసాలానా? ఓకే, సో ఇంకేమైనా వేసేది ఉందా? రెడీ అయినా? వేసేది ఇంకేం లేదా? ఓకే, మరి సరదాగా లోపు ఒక చిన్న చిట్కా చెప్పొచ్చు కదా. ఇంకా జోక్, పాట, అలాంటివన్నీ గర్ల్స్ కాలేజ్ అని గొప్ప ఇదిగా చెప్తున్నారు. అలా ఏం లేదు, ఏ కాలేజ్ అయితే ఏం కానీ. ఏం కానీ మరి చెప్పు. అట్లాంటివన్నీ మాకు రావమ్మా, అలాంటివన్నీ మమ్మల్ని అడగొద్దు. నన్ను కూడా అడగొద్దే, నాకు రావు. ఓకే, అయిపోయిందా? అయిపోయింది ఇంకా. వావ్, బాగుంది కదా. నీది బాగుందా, తండ్రి బాగుందా? మర్చిపోలే, లేచిన తర్వాత లాస్ట్కి వేస్తుంది. మర్చిపోయింది అని ఒప్పుకోదు. చెప్పండి నువ్వు. మర్చిపోవడం కదా, అది నిజమేనా? అది నిజమేనే పాప. కరెక్ట్ తీసుకోవా? సోయా మటర్ కర్రీ అని పెట్టావు కదా. సోయా మటర్ మిర్చి కర్రీ అని పెట్టావు. మిర్చీలు కనిపిస్తున్నాయా? బాగా ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, కొత్తిమీర వేసుకో. ఫైనల్ గా పైనుంచి కొంచెం కొత్తిమీర. మొత్తం నింపేస్తున్నావుగా, ఎక్కడ తీసుకొని తినాలి కర్రీ? ఓకే, సోయా మటర్ కర్రీ రెడీ. టేస్ట్ చూసి చెప్పాలి మీరు ఇంకా. అయ్యో తప్పకుండా.
ఓకే, వేడివేడిగా సోయా మటర్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. సోయా మటర్ కర్రీ తయారు చేయు విధానం: ముందుగా టమాటాలు, ఉల్లిపాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా వెన్న వేసి జీడిపప్పు పేస్ట్ వేసి వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో కారం, టమాటా, ఉల్లిపాయల పేస్ట్, ఉప్పు, పోపు దినుసులు, పసుపు వేసి వేగనివ్వాలి. ఇందులో ఉడికించిన సోయా గ్రాన్యూల్స్, ఉడికించిన పచ్చి బఠానీలు, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా మటర్ కర్రీ రెడీ. తయారీ విధానం చేశారుగా. ఓకే, రాజుగారు కూడా వచ్చేసారు. రాజుగారు 2 వంటలు రెడీ అయిపోయాయి. మరి ముందుగా రమ్య చేసిన గుత్తి బెండకాయ పులుసు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, నేను టేస్ట్ చేస్తాను. బాగుంది. బాగుందా? నచ్చిందా నీకు? నీకు అన్ని కరెక్ట్గా వేసావా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ శిరీష చేసిన సోయా మటర్ కర్రీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సోయా మటర్ కొత్తిమీర కర్రీలా టేస్ట్ చేయి. వావ్, ఇద్దరు ఫ్రెండ్స్ కూడా చక్కగా పోటాపోటీ మీరు చేశారు. 2 కూడా చాలా బాగున్నాయి. కానీ ఇంకా చేసే ప్రాసెస్ దగ్గర నుంచి కూడా రాజుగారు అన్ని చూస్తారు. సో ఇప్పుడు ఫైనల్ గా ఏది బెస్ట్ డిష్ అనేది మీరు చెప్పాలి రాజుగారు. స్టఫ్డ్ బెండి చేశారు కదండి, అన్నీ కూడా బాగా సరిపోయాయి. పులుసు కూర, పులుసు కాదు పులుసు కూర, అలాగే దాంట్లో గ్రీన్ పీస్ ఇంకా ఉడికితే బాగుంది. కొంచెం ఉడకాలి, కొంచెం కారం కూడా పడితే టేస్ట్ అనేది బాగా వస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసారు కదా, అంత అవసరం లేదు. ఓకే, సో ఈరోజు బెండకాయ, గుత్తి బెండకాయ పులుసు. రమ్య, గుత్తి బెండకాయ పులుసు బాగుందా? బాగుంది. అదిరిపోయిందా? నిజంగా చాలా టేస్టీగా ఉంది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీ మమ్మీకి చెప్పు థ్యాంక్స్ ఓన్లీ. ఓకేనా? సో ఇంత మంచి డిష్ నువ్వు మా కోసం చేసి చూపించినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరపు నుండి ఈ బ్యూటిఫుల్ శారీ. బాగుంది కదా? దా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. శిరీష, థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. నీ డిష్ కూడా చాలా బాగుంది. కారం ఎక్కువ వేసావు, ఉప్పు తక్కువ వేసావు. ఎనీవే, నువ్వు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు నీకు కూడా సిఎంఆర్ విశాఖపట్నం తరపు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిన్నమ్మ టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. అన్నం పొడి పొడిలాడుతూ రావాలంటే దించే ముందు కొద్దిగా నిమ్మరసం పిండినట్లయితే అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి, కానీ వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన కందులు తెలగపిండి కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. కందులు మళ్ళీ మనకు మంచిగా హోల్గా దొరికే ఒక ఐటెం. సో దానితో పాటు తెలగపిండి, ఇది కూడా పాతకాలం అంటే. సో ఈ రెండు కూడా మనకేంటంటే మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా మనకు ఇచ్చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక మంచి నేటివ్ రెసిపీ, చాలా కొత్త రకమైన ప్లస్ పాత రకమైన రెసిపీ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ఊరించే వంటలో చూసిన గుత్తి బెండకాయ పులుసు. ఇప్పుడు గుత్తి బెండకాయ పులుసులో కూడా మనకు ఫ్యాట్ అంటే పల్లీలు ఒకటే ఉన్నాయి. అంటే నట్స్ జనరల్గా గసగసాలు, కొబ్బరి అలా కూడా వాడుతూ ఉంటారు కదా, కానీ ఇది ఓన్లీ పల్లీలు వాడడం అనేది కరెక్ట్ కాన్సెప్ట్. సో చాలా మటుకు స్ట్రెస్ తర్వాత మన మెంటల్ స్టేటస్ బాగుండడం కూడా మనకు ఇలాంటి జబ్బులు రాకుండా చూసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రెసిపీ కూడా చాలా బాగుందండి, తప్పకుండా నోట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మీరు చూసిన సోయా మటర్ కర్రీ, అది కూడా చాలా బాగుందండి. ఇప్పుడు ఇవాళ మీరు యాక్చువల్లీ చూసిన 3 కూడా చక్కటి వెజిటబుల్ కాంబినేషన్స్. ఈ వెజిటబుల్ కాంబినేషన్స్ మనకు ఎందుకు ఇంపార్టెంట్ అవుతాయంటే వెజిటేరియన్ డయట్స్లో, అంటే వేరే కంట్రీస్లో రోజు కూడా నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ప్రోటీన్ ఒక కొరత వాళ్ళకి ఉండదు. కానీ మనం అలా కాదు.
ఈ వెజిటేరియన్ డైట్ మూలంగానే మనం ఆధారపడి ఉంటాం అనమాట. ప్రోటీన్ కూడా మనం కూడా ఇలా సింగిల్ అంటే ఒక కర్రీ, ఒక కూర, లేకపోతే ఒక మెయిన్ ఐటమ్, ఇవి రెండు కూడా మనం ఇలా ట్రై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు టైం కలిసి వస్తుంది, అదేవిధంగా మనకు కావాల్సిన పోషకాలు కూడా మనం తీసుకున్నట్టు ఉంటుంది. సో 3 కర్రీస్ కూడా చాలా బాగున్నాయండి. కందులు తెలగపిండి కూర కానివ్వండి, గుత్తి బెండకాయ పులుసు కానివ్వండి, అలాగే సోయా మటర్ కర్రీ, 3 కూడా ఎక్సలెంట్. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటల్లో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన మునగాకు కొబ్బరి సలాడ్ చాలా టేస్టీగా ఉందండి. Okay. అసలు మునగాకుతో సలాడ్ తినగలవా అని చెప్పి ఫస్ట్ మీరు చెప్పగానే అనుకున్నాను, కానీ చాలా టేస్టీగా చేశారు అండ్ చాలా హెల్తీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.